నాగపూర్లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్కి, ఆర్ఎస్ఎస్ అంటే ఏదో అంటరాని సంస్థ అని ఇంకోటి చేస్తున్నారు. కానీ వాళ్ళ ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు 15-16 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఈ దేశాన్ని వరుసగా 3వ సారి పరిపాలిస్తున్నారు. ఇప్పటికీ ప్రజల్లో ఆర్ఎస్ఎస్ అంటే ఒక అంటరాని దానిగా ఎట్లా ఎస్టాబ్లిష్ చేయగలిగారంటే అట్లా ఎస్టాబ్లిష్ చేయగలిగారు. కానీ ప్రజల్లో అది లేదు, ప్రతిరోజు పెరుగుతున్నది. నిన్న మొన్న కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే అదే చెప్పారు. తెలంగాణలో కూడా 200-300 శాఖలు పెరిగినాయి, దేశవ్యాప్తంగా కూడా 20,000 శాఖలు పెరిగినాయి. ఒక 1,00,000 శాఖలు ఈ దసరా నాటికి లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రజల్లోకి వెళ్తాము, దేశభక్తిని పెంపొందిస్తాము, వసుదైక కుటుంబ విషయాలు చెప్తాము, ఈ దేశాన్ని కాపాడుకుంటాము, ఈ దేశంలో ఉగ్రవాదానికి దూరంగా చేసే విధంగా, ఈ దేశం యొక్క భవిష్యత్తు వసుదైక కుటుంబాన్ని నేర్చే విధంగా, ఈ దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడం కోసం ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తున్నది. గతంలో వాజ్పేయి ఉన్నప్పుడు సేమ్ ఎడ్గేవార్, నిన్న ఉగాదికి ఎడ్గేవార్ పుట్టినరోజు, 100 ఏళ్ల ఉత్సవం ఆర్ఎస్ఎస్ఐ. 75 ఏళ్ళు అవుతుంది రాజ్యాంగం మన స్వాతంత్రం వచ్చి. 1925-47 ఎట్లయితే కీలకమో, 1925, 1947 ఏ విధంగా అయితే భారతదేశంలో కీలకమైనదో, ఇవాళ 2025 నుంచి 2047 వరకు కూడా అత్యంత కీలకమైనదని నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా చెప్పారు. ప్రధాని హోదాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించినటువంటి 2వ ప్రధానిగా గతంలో వాజ్పేయి కూడా 3వ సారి ప్రధాని అయినాకనే వెళ్ళారు. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా 3వ సారి ప్రధాని అయినాకనే వెళ్ళారు, ప్రధాని హోదాలో వెళ్ళారు. దేశ ప్రజలకు చాలా స్పష్టమైనటువంటి మెసేజ్ పోతుంది. దేశ ద్రోహులు ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం నీళ్లు తాగుతూ, ఈ దేశంలో బ్రతుకుతూ, ఈ దేశం తిండి తింటూ, విదేశీ పాటలు పాడేటువంటి వాళ్ళు, విదేశీ భావజాలం కలిగినటువంటి వాళ్ళు, ఉగ్రవాదులకు మద్దతు తెలిపేటువంటి వాళ్ళు, ఉగ్రవాదులు సస్తే వాళ్ళ అంత్యక్రియలకు వెళ్ళేటువంటి వాళ్ళు, విదేశీ భావజాలకు పాటలు పాడేటువంటి వాళ్ళు, విదేశీయాలకు పాటలు పాడేటువంటి వాళ్ళు నచ్చకపోవచ్చు. వాళ్ళంతా 70 సంవత్సరాలుగా ఈ దేశంలో అనేకమైనటువంటి వైషమ్యాలని నూరి పోసి ఉండవచ్చు. కానీ 100 ఏళ్ళు పట్టిండవచ్చు, ఆర్ఎస్ఎస్కి 100 ఏళ్ళు పట్టిండొచ్చు ఈ సమాజాన్ని తీసుకురావడానికి. ఇంకా 100 ఏళ్ళైనా నిలబడగలిగేటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్ఎస్ మాత్రమే. ఆర్ఎస్ఎస్ మాత్రమే. వాళ్ళ ఎడ్గేవార్ అనేటువంటి వ్యక్తి పూజ ఎవరు చేయట్లేదు. ఇక్కడ సమాజము, సంఘము, కాషాయ ధ్వజం మాత్రమే గొప్పదనేటువంటి గొప్ప మెసేజ్, ఒక ద్రష్ట, యుగద్రష్ట అంటాం కదా, సేమ్ అట్లా ఈ భారతదేశాన్ని 100 ఏళ్లకు ముందే ఊహించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త, ఈ దేశాన్ని కాపాడడం కోసం అనేక మందిని ప్రాణ మాన ధనాలన్నీ కోల్పోయినా సరే ఈ దేశాన్ని కాపాడడం కోసమైనటువంటి కార్యకర్తలు తయారు చేసినటువంటి వ్యక్తులు. ఈ దేశంలో చైనాతో యుద్ధం వచ్చినా, పాకిస్తాన్తో యుద్ధం వచ్చినా, కాశ్మీర్లో అప్పటికప్పుడు పాకిస్తాన్ మన దేశం మీదకి దండయాత్ర చేస్తుందంటే, మన దేశం మీదకి వస్తుందంటే, కాశ్మీర్లో ఉన్నటువంటి విమానాశ్రయం పూర్తిగా మంచుతో నింపబడి ఉంటే ఆర్ఎస్ఎస్ సైనికులే, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రన్వేని మొత్తం క్లీన్ చేసిరు. చైనాతో యుద్ధం సందర్భంగా రక్తదానాలు చేసి అక్కడ ఉన్నటువంటి సైనికులకు సాయం చేసింది. కమ్యూనిస్టులేమో చైనాకు సాయం చేస్తే, భారతదేశ సైన్యాన్ని అడ్డుకుంటే, ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి దేశభక్తులు మాత్రం దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వీర సావర్కర్ లాంటి వ్యక్తులు, ఎడ్గేవార్ లాంటి వ్యక్తులు ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని ముందుగా ఊహించినటువంటి వ్యక్తులు. వాళ్ళ యొక్క ఆలోచనల విధానమే వాళ్ళ భారతదేశం బ్రతికి ఉంటుంది. అవి గనక అందుకే ఈ ఆర్ఎస్ఎస్ని, వీర సావర్కర్ని కావాలని విదేశీ భక్తులందరూ కూడా ఏం చేశారంటే ఆయన మీద అనేకమైనటువంటి అబండాలు, సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తులు ఈ దేశాన్ని కాపాడింది, ఈ దేశానికి విదేశీల నుంచి రక్షణ కలిగించింది వీళ్ళు మాత్రమే. దయచేసి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. 100 ఏళ్ల సందర్భంగా మరో 100 ఏళ్లకు కూడా ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ సాగుతున్నది. వేలాది లక్షలాది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు ఆర్ఎస్ఎస్కి. ప్రపంచంలో అంత సుశిక్షితమైనటువంటి, ఎక్కడా దానికంటూ ప్రత్యేకమైనటువంటిది ఏముండదు. ఆర్ఎస్ఎస్ను చూస్తే వరకు ఏమిటో అర్థం కానటువంటి వ్యవస్థ, అట్లాంటి వ్యవస్థను నడపడం అంటే 100 ఏళ్ల తర్వాత కూడా ఒక వ్యక్తి లేకపోయినా సరే ఆయన యొక్క భావజాలాన్ని అట్లనే ముందుకు నడుపుతున్నటువంటి గొప్ప విధానం ఉన్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ మాత్రమే. దాని గురించి ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త తరానికి నేర్పించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కొత్త తరానికి నేర్పించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.